కమాన్. హాలిడే కదని బయట తీసుకెళ్తే జారుడు బాల్ జారించింది. దాంతోపాటు చిన్నదానికి సీట్ సిదిగిపోయినట్టు చూసుకుంటుంది. ఏంటో ఇంత విడ్డూరాలు. చంద్రహారం తీసుకున్నాను, చాలా బాగుంది. వీళ్ళ ఫేస్ని నిజంగా ట్రస్ట్ చేయొచ్చు. ఎండకి బయటకు వెళ్తే చాలు ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది. అందుకే నేను ఆల్స్ గుడ్నెస్ వారి నుంచి తీసుకున్నాను. భయపడొద్దు చూసి. ఇలాంటి ఉయ్యాళ్ళు జారుడు బాలు చూస్తే మనం చిన్నపిల్లలు అయిపోతాం. వాళ్ళకంటే ముందు ఇంటికి రాని ఇక్కడే ఉండిపోతానని చాలా ఏడ్చింది. డిబ్బీకి కన్నబెట్టి మరీ డబ్బులు వేసేస్తుంది. అందులో స్కూల్ నుంచి రాగానే అదే పని దానికి. ఆ పాడు జీవితం అన్నట్టు అయిపోయింది ఇంట్లో ఉన్న పేరెంట్స్ సిచ్యువేషన్ ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను మా సహస్ర వాళ్ళ డాడీ లంచ్ కు వెళ్ళాం అన్నమాట. వాళ్ళ ఫ్లాట్ దగ్గర కిందని ఇలా మినీ పార్క్ ఉందన్నమాట. మేము లంచ్ టైంలో వెళ్ళాం కాబట్టి మధ్యాహ్నం 12-1 గంట అవుతుంది. ఆ టైంలో నాకు ఈ పార్క్ నచ్చింది, ఉయ్యాల నచ్చింది. నన్ను ఊపిస్తారు లేదంటే దాంతో చచ్చినట్టు ఎండలో మేము కూడా మరిగిపోవాల్సి వచ్చింది. లంచ్ చేసి కిందకి వచ్చిన తర్వాత ఇంకా ఉయ్యాలు చూడగానే సహస్రతో పాటు నేను కూడా ఉయ్యాలు ఊగేశాను. చాలా బాగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మమ్మీ నువ్వు ఉయ్యాలు ఊగు, నేను ఊపుతానని చెప్పేసి ఊపుతుంది. ఆ ఉయ్యాలు ఎక్కడ తగిలేస్తుందా అని చెప్పేసి నేను వెనక్కి చూస్తూ ఊగుతున్నాను. అయినా లేదు మమ్మీ నువ్వు స్పీడ్ గా ఊగు, నేను ఊపుతాను అని అంటుంది అనమాట. సో నన్ను స్పీడ్ గా ఊపేసి తను ఉయ్యాలు ఎక్కి ఊగుతుందంట. చాలా బాగా అనిపించింది నిజంగా ఆ మూమెంట్. ఇద్దరం కలిసి ఉయ్యాలు ఊగేసిన తర్వాత పక్కనే జారుడు బాల్ ఉంది. మమ్మీ నువ్వురా నేను జారుతానని చెప్పేసి నన్ను ఫస్ట్ జారమన్నది. లేదమ్మా నువ్వే జారని చెప్పేసి సహస్ర కిందికి జారిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను అనమాట. ఆ ఉయ్యాల ఎక్కువ జారేసరే ఏంటో తెలియదు కానీ కింద నరిగిపోయి డ్రెస్సెస్ చిరిగిపోతున్నాయి అనమాట. సో అది చూసుకోమని సహస్రకు చెప్తున్నాను. మా బుడ్డదానికి పొట్టిజీని వేసుకుని ఏమో పాపం కింద కొట్టుకుపోయింది. చాలా నొప్పి అనిపించింది చూసుకుంటుంది. నేను సహస్ర ఎండలో ఆడుతుంటే చూసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు. బట్ ఇంకా చాలా మంది పిల్లలు వచ్చారనమాట ఈ తర్వాత మమ్మల్ని చూసి. నిజంగా ఈవినింగ్ టైం ఆడుకోవడానికి పిల్లలకి భలే ఉంది ఈ ఫ్లాట్స్ దగ్గరికి. మమ్మీ మనం ఇక్కడ ఉండిపోదాం అంటుంది. గాజువాక్ నుంచి శీలానగర్ వచ్చేద్దాం, షిఫ్ట్ అయిపోదాం అంటుంది. ఈ పార్క్ ని చూసి హాలిడేస్ లో ఇక్కడ ఉండిపోదాం అని అంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఈ ఎండకి కళ్ళు పచ్చ కనిపించేస్తున్నాయి నాకు. ఇంకా చాలని చెప్పి నేను పక్కకు వచ్చేస్తే వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది. అంత ఎండలో కూడా నిజంగా ఆ ఉయ్యాలు ఇవన్నీ కాలిపోతున్నాయి ఎండకి. అయినా సరే నాకు ఇది నచ్చింది, ఇది కావాలి అంటే వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఉన్నాయి కదమ్మా బొమ్మలు ఆడుకుంది కానీ రా అంటే అవి వద్దు, నాకు ఇది బాగుంది, ఇక్కడే నచ్చింది అని అంటుంది. చిన్నప్పుడైతే మనం అయితే ఫ్రీగా ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ వీళ్ళకి లేదు కాబట్టి ఇలాంటివి చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. ఇంకెళ్ళిపోదాం రామ్మ ఎండ ఎక్కువైపోయిందైనా సరే రానని చెప్పేసి ఏడుస్తుంది. నెమ్మదిగా ఏదోలా బ్రతిమలాడి తీసుకొచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను, మీరు వెళ్ళిపోండి నేను రాను అన్నది. ఏదోలా వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఇంటికి. పొద్దున్నే డిబ్బీలమ్మ అని మా వీధిలోకి ఒక ఆంటీ వచ్చారు. అది చూసి మా అత్తయ్య 2 డిబ్బీలు కొన్నారనమాట. ఒకటి మా వైభవ్కి, ఒకటి మా సహస్రకి. వాడికి ఇవ్వను, 2 నావే, నేనే డబ్బులు నింపేస్తాను అని చెప్పేసి ముందేసుకుని అలా వాటితోనే టైంపాస్ చేసేస్తుంది. అసలు ఇంట్లో ఎక్కడ ₹1 కూడా దొరకనివ్వట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసేసి మరీ వేసేస్తుంది. దేవుడి మూల పెట్టిన డబ్బులు కూడా ఉంచట్లేదు. లాస్ట్కి వాళ్ళ చెల్లి దగ్గర పెట్టే డబ్బులు కూడా తీసేసి అందులో వేసేసింది. ఇన్నాళ్ళు ఇంట్లో బోల్డెన్ డబ్బులు ఉండేవి, చిల్లర కాయిన్స్. ఇప్పుడు అవి ఎక్కడా లేవు. వాళ్ళ తాతి బ్యాగ్ లో చూస్తుంది. డిబ్బీలు కొనడం కాదు కానీ ఇంట్లో ఎక్కడ లేని డబ్బులన్నీ దీంట్లోనే ఉన్నాయి. చిల్లర అంతానా డిబ్బీయా? ఈ డబ్బులన్నీ ఏం చేస్తావమ్మా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్తే నమ్మరు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ డిబ్బీలు పట్టుకొని తిరుగుతుంది. ఇంట్లో పాతది ఒక డిబ్బీ ఉంటే దాంట్లో ఉన్న డబ్బులు తీసి కొత్త దాంట్లో వేసేస్తానని గొడవ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ నుంచి రాగానే చేసిన పని అదే. ఆ పాత డిబ్బీకి కొంచెం పగల కొట్టేస్తే ప్లాస్టర్ వేసానమాట. అది పీకేసి డిబ్బీని ముక్కలు చేసేసి అందులో వేసేస్తుంది కాయిన్స్. ఏంటో ఈ పిల్లలు. డిబ్బీని డబ్బులతో కడుతున్న వీరనారి మా సహస్ర. మొత్తానికి పాత డిబ్బీని మా సహస్ర 3 ముక్కలు 6 పెంకులుగా చేసేసి ఆ డిబ్బీలో ఉన్న డబ్బులన్నీ దీంట్లో వేసేసింది. కొన్న 2 డిబ్బీలలో ఒకటేమో ఇక్కడ ఫిల్ చేస్తుందంట, ఇంకొకటి హాలిడేస్ లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చి అక్కడ ఫిల్ చేస్తానని చెప్తుంది. స్కూల్ నుంచి రాగానే డిబ్బీల మీద పడ్డా. నాకు ఇవ్వమ్మా, డబ్బులు దాచుకున్నావు కదా, నాకు ఇవ్వు ప్లీజ్.
ఇప్పుడు ఈ 2 డిబ్బీలు వేయడానికి ఆ డిబ్బీ పగలగొట్టేసి అందులో డబ్బులు ఇందులో వేస్తావా? రేపు మళ్ళీ ఈ డిబ్బీలు పగలగొట్టి ఇంకో దాంట్లో వేస్తావా? నోట్స్ పాడైపోతాయి అమ్మే వేస్తే. ఎప్పుడో ఒక రోజు పగలగొట్టేస్తా. ఏ ఛార్జీలు కా నీకు ఊరు వెళ్ళినప్పుడు? పాకెట్ మనీయా? అయితే నిన్నటి నుంచి ఇంట్లో ఎక్కడ డబ్బులు లేకుండా దేవుడి బోలు ఉన్న డబ్బులన్నీ కూడా దండేసింది. ఎక్కడ రూపాయి ₹1 కూడా లేకుండా వేసేసావు డిబ్బీలో. వేసావా? నెక్స్ట్ ఇది దీంట్లో ఏమున్నాయి అమ్మో? చిల్లర ఉందరా పెద్దోడు? ఇంకా కిందకి పట్టు, కిందకి. ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది ఇది. ఇంకో పన్ను వస్తుంది చూడండి. ఏదమ్మా ముందు జరుగు రండి. పన్ను ఊడిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత వచ్చేది కదండి. మా సహస్రకి 6 years 8 months అవుతుంది. సో ఇప్పుడు పళ్ళు ఊడుతున్నాయి అన్నమాట. వచ్చేస్తుందండి చిన్నమ్మకి పన్ను ఊడకముందే. గ్రేట్ రా చిన్నబాబు నువ్వు. సహస్రకి ఇది ఫస్ట్ పన్ను ఊడింది. చిన్నప్పుడు ఇలా పన్ను ఉన్నప్పుడు భద్రంగా దాచుకొచ్చి ఇంటికి అమ్మ వాళ్ళకి చూపించి ఏదైనా ఒక రాయి కింద కప్పెడితే మంచి పని ఇస్తాడు దేవుడు అని చెప్పేవాళ్ళు అమ్మ వాళ్ళు. బట్ ఈ పిల్లలు ఏం చేస్తారు ఏంటో. మా సహస్ర స్కూల్లో ఊడిపోయిందంట, భద్రంగా ఇంటికి తెచ్చి నాకు ఇచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఒకసారిగా చిన్నప్పుడు నేను కూడా అలాగే చేశాను. చిన్నప్పుడు ఇలా మన పళ్ళు ఊడిపోతే దేవుడా ఈ పాత పని తీసుకుని కొత్త పని ఇవ్వని చెప్పి ఏదైనా ఒక రాయి కింద కప్పెట్టి ఆ రాయి మీద అటు ఇటు 3 సార్లు దాటేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటి రాయిలు అవి లేవు కాబట్టి ఇలా పూలకుండీలో కప్పెట్టేసి ఉంచేసాను అనమాట. మా సహస్ర అయితే ఏకంగా మేడపైకి వెళ్దామని చెప్తుంది పన్ను దాయడానికి. అరే నీ పాత పన్ను ఊడిపోయింది, 4 లోపల పెట్టు, కొత్త పన్ను వచ్చింది అప్పుడే. జనరల్గా నాకు తెలిసినంత వరకు అయితే పన్ను ఊడిన తర్వాత ఇంకొక పన్ను వస్తుంది. 10 to 15 days గ్యాప్ తీసుకుని ఆ టైంలో మనం తోసుకుంటే తోసుపళ్ళు వస్తాయని చెప్పేసి మన మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ మా సహస్రకి ముందే పన్ను వచ్చేస్తుంది ఊడకుండా. అన్నీ మారుతున్నాయి, ఇదెందుకు మారపోవాలేమో అని చెప్పి పన్ను ఊడకముందే పన్ను వచ్చేస్తుంది. ఆ తర్వాత పన్ను ఊడుతుంది. ఇదేదో బాగుంది. మీ ఫ్రెండా మహేష్? సహస్ర వాళ్ళ అమ్మమ్మ ఊర్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ బాబు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ బాబుతో సహస్ర చాలా బాగా ఆడుకుంటుంది అక్కడ. ఫస్ట్ పన్నే కదా అలా వచ్చిందేమో అని అనుకున్నాను. సెకండ్ పన్ను కూడా అలాగే సగం వచ్చేసి అప్పుడు పన్ను ఊడింది. నేను ఎప్పుడు ఇదివరకు అయితే అలా చూడలేదు. పన్ను ఊడిన ఒక 10 to 15 days తర్వాత అప్పుడు కొత్త పన్ను వచ్చేది. ఫస్ట్ పన్ను ఒక పూలకుండీలో కప్పెట్టేశాను. సో ఈ పన్ను అయినా సరే మంచిగా రావాలని చెప్పేసి దేవుడా మా సహస్ర పన్ను తీసుకుని ఒక కొత్త మంచి పని ఇవ్వని చెప్పేసి దేవుడిని నేను కోరుకున్నాను అనమాట మా సహస్ర ప్లేస్లో. ఏంటో ఈ వింతలో విడ్డూరాలు నేను ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు. భలే అనిపించింది. పన్ను ఊడకముందు ఎప్పుడు అయితే నేను అసలు చూడలేదు ఎవరికి అలా రావడం. ఇదే ఫస్ట్ టైం నేను సహస్రాన్ని చూస్తున్నాను. చూద్దాం మిగిలిన పళ్ళు కూడా ఎలా వస్తాయి ఏంటో. ఈ సమ్మర్లో ఎండలు తెగ మండిపోతున్నాయి. బయటకు వెళ్ళి వస్తే చాలు ఫేస్ అంతా బ్లాక్గా అయిపోతుంది ట్యాన్ పట్టేసి. సో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది బయటకు వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత. అందుకే నేను ఆల్స్ గుడ్నెస్ వారి ముల్తాన్ మట్టి తీసుకున్నాను అనమాట ఆఫ్లైన్లోనే. బట్ ఇది వాడడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఇక్కడ ప్యాక్ మీద రాస్తుంది. ఇది ఎలా వాడాలి అంటే రోజ్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ కొంచెం తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే ఒక 10 to 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కొంచెం వరకు మనం మన స్కిన్ని కాపాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఆప్స్ గుడ్నెస్ వారి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకోవడానికి ఆ కవర్కి లాక్ సిస్టమ్ ఇచ్చారనమాట. అదైతే బాగా నచ్చింది. యూజ్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర పట్టేస్తే పాడైపోద్ది కదా, అలా పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్లో వీక్లీ 3 times అలా పెట్టుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర బ్లాక్ బీడ్స్ కానీ లేదా చంద్రహారం కానీ చాలామంది
బోల్డెన్ మోడల్స్ డిజైన్స్ వేసుకుంటున్నారు. సో నేను కూడా ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. అక్షర ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళ పేజ్ నుంచి ఒక బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్. చెప్పిన టైంలో డెలివరీ చేసేస్తారు. ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు. వచ్చింది లాగా. నెక్స్ట్ ఈ పేజ్ లో ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూసినా చంద్రహారం ఒకటి రీల్స్ లో అవ్వచ్చు అందరి దగ్గర హల్చల్ చేస్తుంది. సో అందుకనే ఈ పెండెంట్ తో ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా వస్తుంది. ఈ పెండెంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇంట్లో ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా అంతా ఈ పేజ్ లో వెళ్ళి చూడొచ్చు, దీని కాస్ట్, దీని ప్రైజెస్. వీటి లింక్స్ అన్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఇది ఎలాంటి ప్రమోషన్స్ అయితే కాదు, నాకు నచ్చి నేను తీసుకున్నాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది కూడా చాలా బాగుంది. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ ఈ ముత్యాలు వచ్చి చాలా బాగుంది. పర్ల్ అయితే ఇంకా ఈ పెండెంట్ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చేస్తున్నప్పటికే తీసుకుని 2 months అయిపోయింది. అసలు ఎక్కడ నేను తీసుకున్నాం అయితే కలర్ అది కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా వీళ్ళ పేజ్ని చాలా ట్రస్ట్ చేశాను నేను. నార్మల్గా అయితే ఏది బయట ఎలాంటి ఇన్స్టా పేజెస్ తీసుకోను, కానీ వీళ్ళు పేజ్ నుంచి ఫస్ట్ టైం నేను తీసుకున్నాను కాబట్టి చాలా బాగా నచ్చింది వీళ్ళ సర్వీస్ అది కూడా. అంటే మనకి ఎక్కడ పాడవకుండా కూడా నీట్ గా ప్యాక్ చేసి ఇస్తారు. చాలా బాగా నచ్చింది. వాళ్ళు చెప్పిన డేట్ కంటే 1 day ముందే అలా మనకి డెలివరీ చేసేస్తారు. చాలా ఫాస్ట్ గా డెలివరీ చేస్తారు. ఇంకా చాలా బాగా నచ్చింది వాళ్ళ సర్వీస్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.